హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. దేహాన్ని ఫిట్గా ఉంచుకోవాలంటే ఇలా జొన్న పిండితో ఇడ్లీలు చేసుకొని తినండి, ఎంతో బాగుంటుంది. జొన్న పిండితో ఇడ్లీలు ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు జొన్న పిండి, ఏ కప్పుతో అయితే జొన్న పిండి తీసుకున్నామో అదే కప్పుతో బొంబాయి రవ్వ హాఫ్ కప్, పెరుగు ఒక కప్పు, నీళ్ళు ఒక కప్పు పోసుకొని వీటన్నింటిని ఎక్కడ ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టండి. ఎందుకంటే ఇందులో రవ్వ వేసాం కాబట్టి నానుతుంది. 20 నిమిషాల తర్వాత మూత తీసి అందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకొని వంట సోడా మీద 1 టేబుల్ స్పూన్ నీళ్లు పోసుకొని పిండినంతా ఒకసారి బాగా కలుపుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నీళ్లు ఎక్కువగా పోసుకోవద్దు. పిండి నానేలోపు మనం ఇడ్లీ పాత్రలకు ఆయిల్ అప్లై చేసుకుందాం. ఇలాగే అన్నింటికి అప్లై చేసుకోండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత 7 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొకసారి బాగా అంతా కలుపుకొని ఇడ్లీ పాత్రలలో వేసుకోండి. ఎక్కువగా వేసుకోవద్దు. అలాగే మిగతా పాత్రలలో అన్నిట్లో కూడా వేసుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో ఒక గ్లాస్ నీళ్లు పోసుకొని ముందుగా మనం ఇడ్లీ పాత్రల్లో వేసుకున్న ఇడ్లీ స్టాండును కుక్కర్లో పెట్టుకోండి. కుక్కర్కి మూత మూసుకొని కుక్కర్కి ఆవిరి వచ్చిన 10 నిమిషాల తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మూత తీయవద్దు. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. జొన్న పిండి ఇడ్లీలు ఎంత బాగా వచ్చాయో చూడండి. మరి మీరు కూడా ఈ జొన్న పిండి ఇడ్లీలను తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఒక ఇడ్లీ తుంచి చూపిస్తాను చూడండి, ఎంత బాగా వచ్చాయో. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.